చాలా మంది టు గెట్ ఏ జాబ్ కంటే టు గివ్ ఏ జాబ్ అన్న కాన్సెప్ట్ లో వెళ్తున్నారు. ఆంట్రప్రీనర్షిప్ అండ్ ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ అందరూ స్టార్ట్అప్ ఐడియాస్ తో క్రియేటివ్ ఐడియాస్ తో ఉన్నారు. ఆ ఐడియాస్ ని సపోర్ట్ చేస్తూ యూనివర్సిటీ ఏమైనా చేస్తుందా? ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎనీ స్టార్ట్అప్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే మీరు సుకుమార్ రాజమౌళి అవ్వగలుగుతారు. షార్ట్ ఫిల్మ్ తీయడానికి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఫాదర్ వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, అవ్వదు కదా. బట్ దిస్ యూనివర్సిటీ ఎంకరేజెస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. వాళ్ళ వీసీ గారు సిన్హా గారు అది ఏం చెప్తారంటే, అవర్ కోర్ కాంపిటెన్సీ ఈజ్ వీ డోంట్ వాంట్ టు అవర్ స్టూడెంట్స్ టు బి యూజర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీ వాంట్ దెమ్ టు బి క్రియేటర్స్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఒక యాప్ మనలాంటి వాళ్ళే కదా, స్విగ్గీ ఎవరో ఇట్లాంటి పిల్లలే కదా కనుక్కున్నారు. వెన్ యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్, వెన్ యూ హ్యావ్ ఎ ఫ్రీ మైండ్, వెన్ యూ హ్యావ్ ఎ కరేజ్ టు స్టెప్ అప్, then you can create anything in the world. That environment is created in this university. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అసలు ఇల్లు విడిచి ఊరు దాటి వెళ్ళరు చాలా వరకు. అమ్మ చాలా దగ్గర మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే, ఫస్ట్ ఉద్యోగం రావాలి, 2 మనం రాష్ట్రాల్లో రావాలి, 3 మన ఊర్లో రావాలి, 4 మన ఇంటి పక్కనే బిల్డింగ్ ఉండాలి, 5 మన అమ్మ వండి పెట్టి ఆవకాయనం తినాలి. బట్ ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ. ప్రపంచాన్ని చూడాలంటే వేరే ప్లేస్కి వెళ్ళి, ఢిల్లీ లాంటి ప్లేస్కి వెళ్ళి మనం చదివితే ఎటువంటి థింగ్స్ మనం నేర్చుకో. అంటే ఇప్పుడు ఇది వాళ్ళు వచ్చింది కాదమ్మా, ఇదివరకు రాజులు కూడా గురుకులానికి అడవికి పంపించారు. గురువు దగ్గర ఎందుకు? అందరితో సమానంగా ఇంటికి దూరంగా ఉంటే వాడికి కష్టం అన్నది తెలుస్తుంది, వాళ్ళకి ఇష్టం అన్నది తెలుస్తుంది. ఇక్కడ ఏం కష్టపడతారని కాదు నా ఉద్దేశం. సో ఇంటికి పెద్ద దూరం ఏం కాదు, ఢిల్లీకి దగ్గరగా ఉంది. ఢిల్లీ ఈజ్ కనెక్టెడ్ టు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటారు, మనం పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే ఓకే. నా 2 లాజిక్, రేపు ఉద్యోగం వస్తే ఎక్కడికైనా వెళ్ళామా? ఇదే ఢిల్లీలో వస్తే ఉద్యోగం చేయమా మనం? సో వాళ్ళ మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఒకటి, 2 మంచి ఎడ్యుకేషను, యూనిక్ ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అన్న చోట వెళ్ళటంలో తప్పలేదు కదమ్మా. డెఫినెట్లీ. సో మల్టీ కల్చరల్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా, రిలీజియన్స్, కమ్యూనిటీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. రియల్ లైఫ్లో అవన్నీ ఫేస్ చేయాలి కాబట్టి. సో ఎటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఏ కైండ్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, అబ్రాడ్ నుంచి కూడా ఉన్నారు, ఈ కైండ్ ఆఫ్? మా యూనివర్సిటీలో వచ్చేసి ఇది ఫస్ట్ టైం అనమాట ఇండియాలోనే కాన్సెప్ట్ అనేది. హెచ్సిఎల్ ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యేసి వాళ్ళ కరికులంనే వాళ్ళు డిజైన్ చేసి యూనివర్సిటీకి ఉన్న కరికులంతో యాడ్ చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి టీచింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ కూడా చేపిస్తారు. కంపెనీస్కి తీసుకెళ్ళేసి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ టైప్లో చేపిస్తారు. దాంతోపాటు రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది కంపెనీస్ వాళ్ళే. సో ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల చాలా పేరెంట్స్కి డౌట్ ఏమని ఉంటుందంటే, రేపు పొద్దున మా పిల్లలకి ఆ ఉద్యోగాలు వస్తాయా రావా అని. సో ఇక్కడ కరికులం డిఫరెంట్ కదా అన్న ఫీల్ లో ఉంటారు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి ఏమవుతుంది అంటే, అలాంటి కరికులం చదవడం వల్ల ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కొలాబరేట్ చేసి చదవడం వల్ల వాళ్ళే వచ్చి టీచింగ్ చేపిస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్లస్ దాంతోపాటు 80% ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పిల్లలకి ఉంటుంది. ఎక్కడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుందో అక్కడ పిల్లల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదే కంపేర్ చేసుకుంటే మనం సౌత్లో కానీ ఎక్కడైనా కంపేర్ చేసుకుంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్లో 20 to 30% మాత్రమే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. థియరిటికల్ పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎక్కువ ఇచ్చేసి థియరీ పార్ట్ని తక్కువ చేస్తుంది. అదే కదా, మీరు ఐఐటి తీసుకున్నా లేకపోతే ఎన్ఐఐటి రాయాలన్నా వేల మంది, లక్షల మంది రాస్తే ఓ 15-16 వేల మందికి ఐఐటీలో, ఓ 30 వేల మందికి ఎన్ఐఐటీలో వస్తాయి. అది వచ్చిన తర్వాత 4 ఏళ్ళు చదివాక వాళ్ళ కంపెనీలో ప్లేస్మెంట్ అది ఉంటుంది. ఇక్కడ డే 1 నుంచి టాప్ 10 కంపెనీస్లో ఒకటైనా హెచ్సిఎల్ వారి సౌజన్యంతో, ఆధ్వర్యంలో, కొలాబరేషన్లో ఇది ముందుకెళ్తుంది కాబట్టి దే ఆర్ మోర్ సెక్యూర్. రియల్ కార్పొరేట్ లైఫ్ అండ్ వర్క్స్ ఎలా ఉంటాయి ఇప్పటి నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ డే 1 నుంచి నేర్చుకుంటున్నారు. జనరల్లీ ఉద్యోగం వచ్చాక ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ తెలుసుకుంటారు. వీళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజరు, ఎక్స్పెక్టేషన్స్ 3 కూడా డే 1 నుంచి నేర్చుకునే. అంటే ఇంత స్పెషలైజ్డ్ అండ్ యూనిక్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా మంది ఫీ స్ట్రక్చర్ కూడా హై ఏమో అనుకుంటుంటారు. వాట్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ? ఇది లో బడ్జెట్లోనే యాజ్ కంపేర్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మా యూనివర్సిటీ ఫస్ట్ టైం కరికులంని డిజైన్ చేసింది కాబట్టి ఇండస్ట్రీస్ కొలాబరేషన్తో తక్కువ బడ్జెట్ 8 lakhs బడ్జెట్లోనే, ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, all 4 years, ఇంక్లూడింగ్ ఆల్ 4 yearsలో 8 lakhs బడ్జెట్లోనే అయిపోతుంది. తక్కువ బడ్జెట్లో ఎఫోర్డబుల్ పిల్లల భవిష్యత్తు కోసం అది ఎఫోర్డబుల్ అక్కడ.
అండ్ యూజువల్గా మనము ఒక కాలేజ్కి వెళ్తున్నామంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ, ఆ ప్లేస్ ఇదంతా కూడా చూస్తుంటాం కదా. హౌ సేఫ్ ఇట్ ఈస్ ఢిల్లీ? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అసలు క్యాంపసే టోటల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఉంటుంది. దాని తర్వాత ఇన్ క్యాంపస్ హాస్టల్స్ కాబట్టి వాళ్ళు గేట్ దాటి బయటికి రారు. అక్కడ కూడా వీళ్ళకి కావాల్సిన ఫుడ్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ వెరీ సేఫెస్ట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ల్యాబ్స్ కానీ ఇవి కానీ ఎంత హై అండ్ టెక్నాలజీతో ఉన్నాయి ఏంటి? ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే హెచ్సిఎల్ కంపెనీ కానీ, గూగుల్ కంపెనీ కానీ, ఐబిఎం కంపెనీ లాంటి వాళ్ళే అలా అడ్వాన్స్డ్ ల్యాబ్ని వచ్చేసి మా యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో పిల్లలకి కంపెనీకి వెళ్ళేసి నేర్చుకునేదే దానికన్నా క్యాంపస్లోనే ఉండేసి ఆ ల్యాబ్స్లో ప్రాక్టికల్ చేయడం జరుగుతుంది పిల్లలకి. సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఫ్యూచర్ యూనివర్సిటీ గురించి? అంటే మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకోవాలి కదమ్మా ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎమర్జింగ్ వరల్డ్ వేర్ టెక్నాలజీ మనిషి క్రియేట్ చేసిన మిషన్ మనిషిని డామినేట్ చేస్తున్నప్పుడు 5 ఏళ్ల తర్వాత నా భవిష్యత్తు ఏంటో ఈరోజు నేను చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు 5 years తర్వాత ఎడ్యుకేషన్ ఈరోజు నేర్చుకుంటే ఇఫ్ ఐఎమ్ ఇండస్ట్రీ ప్రిపేర్డ్, ఇఫ్ ఐఎమ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ప్రిపేర్డ్, ఫ్యూచర్ యూనివర్సిటీలో వెళ్తే ఇది ఆన్సర్ అవుతుందమ్మా. దిస్ ఇస్ 1. నెంబర్ 2 ఏంటంటే 9,000 మంది పిల్లలు ఉండి దాంట్లో తోసేసి వాళ్ళల్లో ఎవడో ఒకటి కింద ఎమర్జ్ అవ్వకుండా ఇది లిమిటెడ్ 180 పాస్ అవుట్స్ ఎవ్రీ ఇయర్.